కృష్ణా జిల్లా పెనుమలూరులో టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ప్రజా సమస్యలు పట్టని తెలిసిన పరిష్కరించలేని జగన్ సర్కార్ ఒక ప్రభుత్వమేనా అని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రశ్నించారు. టీడీపీ బృందం ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారాలు చూపే కార్యక్రమం చేపట్టింది. వైసీపీ నాయకులు ఒక చేత్తో ఇచ్చి రెండు చేతులతో పన్నుల రూపంలో లాగేస్తూ ఖజానా నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలు జగన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని ఆరోపించారు. చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు నోరు తెరిస్తేనే మాట్లాడండి. మాకున్న బాధలేంటో, ఆర్థిక పరిస్థితులేంటో, కరెంట్ రేట్లేంటో మాట్లాడండి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చేవాడిని ముఖ్యమంత్రి కాకముందు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికి ముఖ్యమంత్రి కాకముందు సొంత బాబాయిని హత్య చేసింది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి సాక్షి పేపర్లో వేశాడు. ఈ రోజుకి సొంత బాబాయిని సిబిఐ వాళ్ళు గాని సొంత బాబాయ్ కూతురు గాని హత్య చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి సమీప అంతరంగికులేనని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా గానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోగా ఈరోజు సునీత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెల్లెలుందో మాకు ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు, ఇక్కడ ఉన్న వారిపైన మాకు నమ్మకం లేదు, పక్క రాష్ట్రానికి మా కోర్టు మా సిబిఐ కోర్టుకి మార్చేయండి అని చెప్పేసి స్వయంగా కోరిందంటే ఇంత